కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ ఏఐ నాలెడ్జ్ తో మీ ఐటీ డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు పవన్ శ్రీహర్ష గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అయిపోతుంది అండ్ ట్రంప్ కూడా ఇంకొంచెం అగ్రెసివ్ గా యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సో మిలిటరీ యాక్షన్స్ కానీ, ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఇప్పుడు చూస్తే సౌదీ అరేబియన్ ఆయిల్ ట్యాంకర్స్ మీద కూడా అటాక్స్ అయ్యాయి. సో హూతీస్ కూడా దీంట్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఎలా ఇంటెన్సిఫై అవుతుంది వార్? అంటే నిజంగానే ఇప్పుడు ఐరనీ ఏంటంటే, మనం ఇది స్టార్ట్ అయినప్పుడు February 20th యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే యుఎస్ గల్ఫ్ వర్సెస్ ఇరాన్ కింద మరి ఇజ్రాయెల్ అసలు ఇజ్రాయెల్ ఎక్కడా లేదు ఇందులో. నిజానికి ఎవరి కోసం అయితే యుద్ధం మొదలైందో వాళ్ళే రోజు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్ లో ఉన్నారు. డస్ దట్ మీన్ ఇజ్రాయెల్ ఈస్ కంప్లీట్లీ అవుట్? అంటే ఇజ్రాయెల్ ఏంటి అంటే ఇరాన్ది ఒక ప్రాక్సీ ఏదైతే ఉందో లెబనన్ లో హెజ్బుల్లా కానివ్వండి, గాజాలో హమాస్ కానీ, వాళ్ళని వీకెండ్ చేసే ప్రక్రియలో ఇజ్రాయెల్ ఉంది. మనం చూసినట్టయితే ఈ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ గాజాని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసుకుంది. హమాస్ దాని నుంచి ఫ్రీ చేసేసింది అనమాట. సో ఇన్ దట్ వే ఇరాన్ ఒక ప్రాక్సీ వీక్ అవుతుంది. అండ్ దాని తర్వాత లెబనన్ దాంట్లో కూడా టాక్స్ అవుతున్నాయి. హెజ్బుల్లా ఎంతవరకు కంటైన్ చేయగలరో అంత చేస్తోంది, కానీ హెజ్బుల్లా ఇది వరకు ఉన్నంత, అంటే పేజర్ అటాక్ జరగక ముందర ఎంత బలంగా ఉందో అంత బలంగా లేదు. బట్ డస్ దట్ మీన్ హెజ్బుల్లా ఇస్ లూజింగ్? నాట్. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఎవరు గెలుస్తున్నారో అప్పుడే చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకంటే యుఎస్ అవునన్నా కానీ ఇట్ ఇస్ స్టిల్ ఏ సూపర్ పవర్, బట్ ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిక్లైన్. మేబీ అవుట్కమ్ ఎలా రావచ్చు అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఎస్, అంటే అఫ్ కోర్స్ దాని తర్వాత కూడా మేబీ ఉండొచ్చు, బట్ అంత ప్రభావం ఉండకపోవచ్చు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే, బ్రిటన్ మనకి తెలిసిందే 1890s ఆ టైం వరకు బ్రిటన్ సూపర్ పవర్, అది ఆల్మోస్ట్ ఎవ్రీ వార్ గెలుస్తూనే వచ్చింది. కానీ దానివల్ల ఎంత రిసోర్సెస్ అది స్పెండ్ చేసింది అంటే దాని డిక్లైన్ స్టార్ట్ అయిపోతూ వచ్చింది. నిజానికి World War II అయ్యడానికి బ్రిటన్ వాజ్ వన్ ఆఫ్ ద సూపర్ పవర్స్, కానీ World War II టైంలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే లిటరలీ వాళ్ళు దాని తర్వాత సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయారు. ఇప్పుడు యుఎస్ కూడా ఇరాన్ని టాపుల్ చేసే దాంట్లో అంతే వాళ్ళు వెచ్చిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు ఎన్ని $1 బిలియన్ ఖర్చు అవుతున్నాయో. సో ఏంటంటే యుఎస్ చాలా మ్యాక్సిమం స్పెండింగ్ చేస్తోంది. అండ్ ఈ స్పెండింగ్ చేసే దాంట్లో ఏమైంది, గల్ఫ్ నేషన్స్ ఆర్ టేకింగ్ అ వెరీ బ్యాడ్ హిట్. ఈరోజు సౌదీ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, బెహ్రెయిన్ కానివ్వండి, టు సమ్ ఎక్స్టెంట్ యుఏ, ఇప్పుడు అంత యుఏ మీద దాడులు జరగట్లే. వీళ్ళందరికీ వీళ్ళు చాలా ఎకనామికలీ చాలా హిట్ అయ్యారు నమ్ముకున్నందుకు. అండ్ ఇక్కడ ఉన్న యుఎస్ ఎయిర్ డిఫెన్స్లు కానివ్వండి, ఫైటర్ జెట్స్, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఇరాన్ డూయింగ్ గుడ్ అంటే నో. ఇరాన్ కి కూడా ఏవైతే కీ సెంటర్స్ ఉంటాయో వీళ్ళ డిఫెన్సివ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, న్యూక్లియర్, వాటి మీద కూడా చాలా డ్యామేజ్ జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న దాంట్లో మినీ రెజిమ్ చేంజ్ ఆబ్వియస్లీ ఎవరు అవునన్నా కాదన్నా యుఎస్ చేయడంలో సక్సెస్ అయింది. ఎందుకంటే అంటే చాలా మంది ఏమంటారంటే ఇరాన్ కంప్లీట్లీ గెలిచేసిందని అంటారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అండి, వెన్ ఖొమెనీ వాజ్ అలైవ్ టిల్ February 28th, హీ వాజ్ అ సుప్రీం లీడర్. కానీ అతని కింద ఎవరు ఉంటారు, గార్డియన్ ఆఫ్ కౌన్సిల్స్, అంటే ఇస్లామిక్ స్కాలర్స్, వాళ్ళ కింద IRGC. ఈ రోజు మనకి ముస్తాబా ఉన్నాడా లేదో తెలియదు. గార్డియన్ ఆఫ్ కౌన్సిల్స్, భగవాన్ జానే, అసలు వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు షార్ట్ కాలర్స్ ఎవరైపోయారు, IRGC అయ్యారు. అండ్ ఈ IRGC రావడం వల్ల డెమోక్రటికల్ ఎవరైతే ఉంటారో, అంటే ఫేక్ డెమోక్రసీ, అఫ్ కోర్స్ అక్కడ ఎవరైతే వీళ్ళు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే, బట్ వాళ్ళైనా ఇప్పుడు పెజెష్కియాన్ కానివ్వండి, అబ్బాస్ అరాక్చి కానివ్వండి, ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఫేస్ ఉన్నారో వీళ్ళకి IRGCకి మధ్య గొడవ అవుతుంది. అంటే ఇంటర్నల్ క్లాష్ మొదలైంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇరాన్ లో 36 ప్రావిన్సెస్ ఉన్నాయి, ఐ థింక్ అరౌండ్ 30 అలా ఉన్నాయి. ఈ వారు మొదలైన వెంటనే IRGC ఏం చేసిందంటే వాళ్ళది మొత్తం కూడా, వాళ్ళది ఒక యాక్ట్ ఉంది, వాళ్ళది ఒక రూల్, వాళ్ళని వారు మొత్తం సపరేట్ చేసేసుకున్నారు. అంటే ఏంటంటే ఒక సుప్రీం IRGC లీడర్ ఎవరు ఉండరు, ఇంకా ఏ ప్రావిన్స్ కి తగ్గట్టు వాళ్ళే డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమాజిన్ ఇరాన్ లో 36 ప్రావిన్స్లు ఉన్నాయనుకోండి, 35 ప్రావిన్స్ ని యుఎస్ టేక్ ఓవర్ చేసేసింది, ఇన్వైట్ చేసేసింది. ఒకవేళ చేస్తే ఆ ఒక్క ప్రావిన్స్ వాళ్ళని వాళ్ళు పోరాడుతూనే ఉండొచ్చు. సో అంటే ఏంటి, ఇప్పుడు IRGCలో షార్ట్ కాలర్ ఎవరిని పెట్టినా కింద వరకు వాళ్ళు వాళ్ళ మాట వింటున్నారో లేదో తెలియదు, ఎవరిది వాళ్ళే చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే మీరు చూసుకున్నట్టయితే ట్యాంకర్ల మీద దాడులు జరగకూడదని పెజెష్కియాన్ కానీ, అబ్బాస్ అరాక్చి, గలీబాఫ్ చెప్తే ట్యాంకర్ల మీద స్టేట్ ఆఫ్ హార్ముజ్ జరుగుతున్నాయి. అంటే క్లియర్లీ ఒక రిఫ్ట్ అయితే ఉంది.
అది ఈ అచీవ్ చేయడంలో యుఎస్ ఇజ్రాయెల్ సక్సెస్ అయ్యాయి. ఓకే. బట్ అగైన్ నేను చెప్పినట్టుగా వాట్ కాస్ట్ అన్నట్టయితే గనక యుఎస్ది. బట్ డౌన్ ద లైన్ మనం చూసుకున్నట్టయితే ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే యుఎస్ డిక్లైన్ అవుతుందా లేదా పక్కన పెడితే ఇరాన్ ఇంతకాలం లాంగ్ రన్ లో ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్ కి ఇంత బ్యాకప్ ఇచ్చేంత శక్తులు లేవు. చైనా బిహైండ్ ద సీన్స్ మహా అయితే ఇంటెలిజెన్స్ ఇవ్వగలుగుతుంది కానీ వెపన్స్ ఇచ్చే ధైర్యం చేయదు. రష్యా వాళ్ళే కాపాడుకునే పరిస్థితులు లేరు. సో ఇరాన్ కి ఏంటి అంటే ఆర్టిలరీ కానివ్వండి, అమ్యునిషన్ కానివ్వండి, వాళ్ళది ఏదైతే స్టాక్ పైల్ అంటారో అది అన్లిమిటెడ్ కాదు, అన్లైక్ యుఎస్. సో ఏంటంటే వాళ్ళు ఎంతకాలం వీళ్ళు దీన్ని సర్వైవ్ అవుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రెజ్యూమ్ చేంజ్, మినీ రెజ్యూమ్ చేంజ్ అయింది. మేబీ ఓవరాల్ రెజ్యూమ్ చేంజ్ కూడా డౌన్ ద లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ వెదర్ యుఎస్ స్టేస్ సూపర్ పవర్ ఆర్ డిక్లైనింగ్ పవర్ ఆర్ కంప్లీట్ డిక్లైన్. బట్ ఈ మొత్తం సినారియోలో ద బిగ్గెస్ట్ విన్నర్ ఎవరు అంటే ఇట్ ఈస్ నాట్ యుఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గల్ఫ్, ఖచ్చితంగా ఇరాన్ కాదు, ఇజ్రాయెల్. ఎందుకంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ సిరియాలోకి వెళ్ళారు, వాళ్ళు మెల్లమెల్లగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. వెస్ట్ బ్యాంక్ లో ఎక్కడైతే పాలస్తీనియన్స్ ఉంటారో అక్కడ వీళ్ళు జ్యూస్ కోసం ఇల్లు కట్టిస్తున్నారు. గాజాని 80% ఆక్యుపై చేసేసుకున్నారు. లెబనన్ లోకి సదరన్ లెబనన్ వీళ్ళు మళ్ళీ ఆక్యుపై చేసుకునే దిశగా ఉన్నారు. పార్ట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో మేబీ దే మే హ్యావ్ టేకెన్ ఏ హిట్, కానీ వాళ్ళు అది అచీవ్ చేస్తున్నారు రైట్ టైంలో. ఎస్, వాళ్ళు అది అచీవ్ చేస్తున్నారు. సో ఎవరు అవునన్నా కాదన్నా బిగ్గర్ పిక్చర్ లో చూసుకుంటే ఇట్ వాజ్ అంటే ఇరాన్ కి ఐ థింక్ నేను గతంలో చెప్పాను, ఇజ్రాయెల్ ఇంటెన్షన్ వేరు, యుఎస్ ఇంటెన్షన్ వేరు. యుఎస్ వాంట్స్ అ పపెట్ రెజిమ్ ఇన్ ఇరాన్, ఎందుకంటే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ యుఎస్ అండర్ లో ఉండాలని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్ కి ఏంటి అంటే ఈ ఇస్లామిక్ రెజిమ్ ఏదైతే ఉందో ఇది ఉండకూడదు. సో ఇద్దరు ఇంటెన్షన్ వేరు. ఎందుకు అంటే ఇమాజిన్ రేపు ముస్తాబా వెళ్ళి నేను ఆయిల్ నీకు ఇచ్చేసాను, ఐఎమ్ రెడీ టు బి యువర్ వసాల్ అని అంటే యుఎస్ హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. కానీ వీళ్ళు మరి ఇజ్రాయెల్ తోని ఎలా ఉంటారు అనే ఈక్వేషన్ అది ఒక తేడా, అది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. సో ఇద్దరి ఇంటెన్షన్స్ వేరు, ఇద్దరి లక్ష్యాలు వేరు. ఎవరి లక్ష్యం నిజానికి అంతిమంగా చేరుకుంటుంది అనేది ఐ థింక్ కాలమే చెప్పాలి. ఎట్ దిస్ పాయింట్ ఇట్ మే లుక్ లైక్ ఇరాన్ ఈజ్ విన్నింగ్, బట్ డౌన్ ద లైన్ ఏంటంటే మనం ఆ కన్క్లూజన్కి రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఐ థింక్ రష్యా యుక్రెయిన్ మళ్ళీ 4.5 సంవత్సరాలు అయింది. టిల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అందరూ రష్యానే గెలుస్తుందని అనుకున్నారు, ఎందుకంటే 20% రష్యా ఆక్యుపై చేసేసుకుని ఉంది కాబట్టి. బట్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఏమైంది, డ్రోన్ స్ట్రైక్స్ మొదలయ్యాయి. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆయిల్ రిచ్ అయిన రష్యా ఈ రోజు వాళ్ళ పెట్రోల్ బంకుల్లో ఆయిల్ లేదని మూసేసుకున్నారు. ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే రష్యా ఏ భారతదేశానికి అయితే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందో మనం వాళ్ళకి రిఫైన్ చేసి పంపిస్తున్నాం, వాళ్ళ రిఫైనరీస్ ఈ రోజు లేవు. సో అంత యాజ్ లాంగ్ యాజ్ అ వార్ ఈస్ గోయింగ్ ఆన్, వాళ్ళు కన్క్లూడ్ చేసేంత వరకు ఎవరు విన్నర్ అనేది తొందరగా ఒక నిర్ణయానికి రాలేము. సో అందుకే అన్నా ఎట్ దిస్ పాయింట్ ఇంకా విన్నర్ ఎవరు డిసైడ్ అవ్వలేదు. బట్ మినీ రెజిమ్ చేంజ్ హెస్ హ్యాపెండ్ ఎట్ దిస్ పాయింట్. ఇజ్రాయెల్ వాళ్ళు మినీ అచీవ్ వాళ్ళు చేశారు, యుఎస్ అచీవ్ చేయలేదు ఇంకా. బట్ వీ హ్యావ్ టు సీ హౌ మచ్ యుఎస్ కూడా ఎంతవరకు ఇది డ్రాగ్ చేస్తుంది, ఇరాన్ ఎంతవరకు డ్రాగ్ చేస్తుంది అనేది చూడాలి. బట్ ఒకవేళ డెస్పరేట్ అయినట్టయితే ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. లెట్స్ హోప్ అక్కడి వరకు రాకుండానే వైలెన్స్ జరిగింది, పీస్ఫుల్ అవుతుందని అనలేము. బట్ ఇది తొందరగానే ముగిసిపోయి అక్కడ కూడా పీస్ రావాలనే కోరుకుందాం. అప్పుడే ఆయిల్ ప్రైసెస్ కూడా ఒక రకంగా మనకి సేఫ్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ ఎండ్ వెరీ సూన్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. ఓకే. అండ్ ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే ట్రంప్ చేస్తున్న యాక్షన్స్ బట్టి ఎస్కలేషన్ ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి నిద్ర లేచాడా అన్నట్టుగా మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ డిక్లైనింగ్ అనేది యుఎస్ సైడ్ అవుతుందా, ఇరాన్ సైడ్ అవుతుందా, లేదంటే ఇద్దరు సైడ్ అయ్యి బిటర్ ఫ్రూట్స్ ఇద్దరు తినాల్సిందే. బట్ గ్లోబల్ ఎనర్జీ చైన్ మీద, గ్లోబల్ షిప్పింగ్ మీద కూడా చాలా ప్రెషర్ పడిపోయింది ఇప్పుడు. సో ఇది మన వరకు వచ్చింది, వస్తుంది, ఇంకా రాబోతుంది కదా. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఐ థింక్ గవర్నమెంట్ దీని మీద వర్క్ చేస్తూనే ఉంది. నిజానికి యుద్ధం మొదలైనప్పుడు చాలా పానిక్ క్రియేట్ అయింది. ఎల్పిజి షార్టేజ్ ఉంది, సిలిండర్ షార్టేజ్ ఎక్సెట్రా. ఈ రోజు ఎంతమందికి అది గుర్తుంది? వేరే యాక్చువల్లీ మనం అంతా నార్మల్ గానే ఉంది. కానీ ప్రధానమంత్రి గారు భాగ్యనగరం నుంచి ఆయన ఒక పిలుపిచ్చారు, అందరూ కొంచెం ట్రావెలింగ్ తగ్గించండి, ఆయిల్ కన్సంప్షన్ తగ్గించండి అంటే చాలా మంది ఆయన ఎక్కిరించారు. బట్ అది నిజంగా ఎంత వరకు సక్సెస్ అయింది అంటే రీసెంట్లీ గవర్నమెంట్ ఇచ్చిన డేటాలో ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ మనకి తగ్గింది. జనాలు నిజంగానే తగ్గించుకున్నారు.
అఫ్ కోర్స్ ఒక్క ఇంట్లో తగ్గదు, ఇట్ ఈస్ ఆన్ లాంగ్ స్కేల్. ఉమ్, నిజానికి అది వర్కౌట్ అయింది, ప్రధానమంత్రి గారు చెప్పింది. మేబీ మనకి దానివల్ల ఈ క్రైసిస్ ఒకవేళ ఎక్స్టెండ్ అయినా దాని ప్రభావం అంతగా పడే అవకాశం మన మీద ఉండకపోవచ్చు. రైట్. ఎందుకంటే మనకి ఈరోజు యుఏఈ ఈజ్ ఇన్ ఎ సేఫ్ స్పాట్. యుఏఈ నుంచి మనకు వస్తూనే ఉంది. దాని తర్వాత నిన్న మనం మాట్లాడుకునే టైంకి ఐ థింక్ అజిత్ దోవల్ గారు ఇంకా సౌదీలోనే ఉన్నారు. ఉమ్, సో సౌదీ నుంచి మనకి రావచ్చు, ఎందుకంటే సౌదీ ఈజ్ వెరీ బ్యాడ్లీ హిట్ కాబట్టి దే డెస్పరేట్లీ నీడ్ మనీ. సో అది రావాలంటే సౌదీ ఆయిల్ ఒక్కటే వాళ్ళ మెయిన్ సోర్స్. సో ఆయిల్ తీసుకోవాలి, మేబీ వయా యుఏఈ అండ్ త్రూ ఒమాన్ వాళ్ళు మనకు ఆయిల్ ఇవ్వచ్చు. సో వాళ్ళ క్రైసిస్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఓకే. ఎలా అయితే రష్యాలో ఒకప్పుడు ఎక్స్పెన్సివ్ ఆయిల్ డిస్కౌంటెడ్ ప్రైస్కి మనకు వచ్చిందో మేబీ సౌదీ అలా ఇవ్వచ్చు. ఒమాన్ నుంచి మనకు ఎనర్జీ వస్తూనే ఉంది. సో వీఆర్ అంటే మనం అంత ప్యానిక్ అవ్వకర్లేదు. దట్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. యాజ్ పర్ దిస్ మూమెంట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ అవర్ నెసెసిటీస్. ఓకే, మనం అన్ని అలైస్ కూడా ప్రాపర్ గా Yes. మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ రష్యా మనకు ఉండనే ఉంది, అర్జెంటీనా నుంచి మనకు వస్తుంది, సౌత్ అమెరికా నుంచి కూడా మనం తీసుకుంటున్నాం, ఆఫ్రికా నుంచి తీసుకుంటున్నాం. ఆస్ట్రేలియాకి ఇటీవల ప్రధానమంత్రి గారు వెళ్ళారు, ఎల్ఎన్జి సప్లైస్ వాళ్ళు కూడా మనకి ఇస్తున్నారు. నార్వే వెళ్ళారు ఆయన, అక్కడ నుంచి కూడా మనకు వస్తుంది. సో మనకి డైవర్సిఫికేషన్ జరుగుతుంది, ఎక్కడి నుంచి మనం తీసుకోవాలో అక్కడి నుంచి తీసుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ వీళ్ళ మీద డిపెండ్ అవ్వలేం. మనకి మన ఓన్ రిజర్వ్స్ ఉండాలి. ఉమ్, ఎట్ ది సేమ్ టైం మనం డైవర్సిఫికేషన్ కూడా టు రెన్యూవబుల్ ఎనర్జీ. మనం చూసుకుంటే కనుక సోలార్ ఈరోజు మనం మ్యాసివ్గా చేస్తున్నాం, సూర్యఘర్ యోజన అని. ప్రధానమంత్రి గారు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు కూడా చాలా పథకాలు ప్రకటించారు. గవర్నమెంట్ కంపెనీస్కి చెప్తున్నారు మీరు రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్ప్లోర్ చేయండి అని. అండమాన్ అండ్ నికోబార్లో మనం ఆయిల్ రిజర్వ్స్ని మనం ట్యాప్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తాయో తెలీదు. ఉమ్, అండ్ దాని తర్వాత అస్సాం త్రిపురలో కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది ఆయిల్ రిజర్వ్స్ కోసం. ఓకే. సో మనం మనం డైవర్సిఫై చేసుకుని రిస్క్ లేని ప్లేసెస్ నుంచి ఎంత తెచ్చుకోగలం అంత తెచ్చుకుంటూనే మన ఓన్ రిజర్వ్స్ ని కూడా పెంచుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇది మల్టీ ఫ్రంట్ గేమ్ ప్రభుత్వం కూడా ఆడుతోంది. బికాస్ దే నో మనం ఏ కంట్రీ మీద కంప్లీట్లీ డిపెండ్ అవ్వలేమని. ఓకే. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దేర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్. అలాగని కేర్లెస్ గా కూడా ప్రభుత్వం లేదు. ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ ఇన్ ఇట్స్ కెపాసిటీ టు ఎన్ష్యూర్ పబ్లిక్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రైట్, పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.